డ్రైవర్ యూనియనా ఓనర్ యూనియనా? డ్రైవర్లకి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ యూనియనా, ఓనర్ల కోసం ఉండే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అని ఈ కొద్ది రోజులుగా వేరే ప్రచారం జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ వీడియో ద్వారా సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ ఎవరి కోసం స్థాపించబడింది అనేది ఈ వీడియో ద్వారా తెలపరుస్తాను. మళ్ళీ విష ప్రచారం చేస్తున్నారు కదా మా తల్లి లాంటి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంఘం గురించి. వాళ్ళకి వీడియో ద్వారా సూటిగా అడగాలనుకుంటున్నాను. అన్న, మీరు యూనియన్లు పెట్టారు, యూనియన్ మొదలు పెట్టారు, ఎందుకోసం? డ్రైవర్ అన్న గెలుపు కోసమే కదా, డ్రైవర్ అన్న బాగు కోసమే కదా. మళ్ళీ అది వదిలేసి మీరు ఇవంతా విష ప్రచారం చేసుకుంటా ఎందుకున్నారు? అది డ్రైవర్ల యూనియను, ఎస్ డ్రైవర్ల యూనియనే. డ్రైవర్ కమ్ ఓనర్ల యూనియన్ అనేది మీకు అర్థం కావడం లేదా? ఓనర్లు అంటే ఎవరో తెలీదా మీకు? అంటే మీరు ఓనర్లా? అర్థం కావడం లేదు. ఏం ప్రచారం చేస్తున్నారు మీరు? సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ డ్రైవర్ల కోసం స్థాపించబడిన యూనియన్. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ డ్రైవర్ కమ్ ఓనర్ల కోసం స్థాపించిన యూనియన్. ఓనర్లు అంటే ఎవరయ్యా? మేమేం ఓనర్లకు వ్యతిరేకం కాదు. ఓనర్లు అంటే నలుగురు డ్రైవర్లను పెట్టుకొని కిరాయిలు తిప్పే వాళ్ళని ఓనర్స్ అంటారు. ఓనర్లు అంటే డ్రైవర్లను పెట్టుకొని ట్రిప్పులు ఇచ్చే వాళ్ళని ఓనర్స్ అంటారు. ఇక్కడ లారీ ఓనర్లు ఉన్నారు, కారు ఓనర్లు ఉన్నారు, అంబులెన్స్ ఓనర్లు ఉన్నారు, జేసీబీ ఓనర్లు ఉన్నారు, అనేక బండ్ల ఓనర్స్ ఉన్నారు. వాళ్ళందరూ డ్రైవర్లను పెట్టి పని చేపించే వాళ్ళని ఓనర్స్ అంటారు. డ్రైవర్ కమ్ ఓనర్ని ఎవరిని అంటారు? డ్రైవర్ కమ్ ఓనర్ అంటే ఏంటి? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? డ్రైవర్ కమ్ ఓనర్ అంటే ఏంటి? తన బండిని, మన డ్రైవర్ అన్నా తన బండిని తనని తోలుకునే అతన్ని డ్రైవర్ కమ్ ఓనర్ అంటారు. ఓనర్ అన్నారు అతన్ని, డ్రైవర్ కమ్ ఓనర్ అంటారు. డ్రైవర్ అంటే అక్కడక్కడ పని చేసుకునే వాళ్ళని డ్రైవర్ అంటారు. అర్థమవుతుందా? మీకు తెలివి చాలా ఎక్కువ అయినట్టుంది. మళ్ళీ తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడినట్టు ఎలాగా మాట్లాడతారు? సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ డ్రైవర్ల కోసం, డ్రైవర్ కమ్ ఓనర్ల కోసం స్థాపించబడింది. ఓనర్లు అంటే వేరే, మేమేం ఓనర్లకు వ్యతిరేకం కాదు. ఓనర్ మంచి కోరే వాళ్ళం కూడా. ఓనర్ల వైపు మా సంఘం ఎన్నోసార్లు నిలబడింది. మా నినాదం ఉంది, డ్రైవర్ బాగుంటే ఓనర్ బాగుంటాడు, ఓనర్ బాగుంటే డ్రైవర్ బాగుంటాడని. మళ్ళీ మీరు ఎందుకు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు? ఇది డ్రైవర్ యూనియన్. అవును, ఎస్ డ్రైవర్ యూనియన్, డ్రైవర్ కమ్ ఓనర్ యూనియన్ కూడా. మా దాంట్లో వాళ్ళే డ్రైవర్లే, వాళ్ళ కారు వాళ్ళు తోలే వాళ్ళ కోసం కూడా మా యూనియన్ ఉంది. యూనియన్ అంటే మీకు కొద్దిగా అవగాహన ఉందా? యూనియన్ ఏ విధంగా నడపాలనేదన్నా తెలుసా? ఊకే అనవసరంగా ఆ యూనియన్ల మీద ఈ యూనియన్ల మీద బుడద చల్లుకుంటూ మీ యూనియన్ బాగుపడాలనే ఉద్దేశం ఉంటే అది ఎప్పుడూ మీ ఉద్దేశం మంచిది కాదు. ఎలాగుండాలంటే యూనియన్ అంటే, మన యూనియన్ ఎదగాలంటే, మన యూనియన్లో సభ్యులు చేరాలంటే, మన యూనియన్లో భారీ మొత్తంలో మన డ్రైవర్లంతా కూడా రావాలంటే మనం డ్రైవర్ల కోసం ఏమన్నా చెయ్యాలి. డ్రైవర్ల వైపు నిలబడి పోరాడాలి. డ్రైవర్ కుటుంబం ఆనందంగా ఉండేలాగా చేసేకి మనం పోరాడాలి. డ్రైవర్ అన్న బిడ్డల ఎదుగుదల కోసం మనం కష్టపడాలి. అప్పుడు కదా మన యూనియన్లో చేరేది, అప్పుడు కదా మన యూనియన్లో అందరూ వచ్చేది, అప్పుడు కదా మన యూనియన్ ఎదుగుదల అయ్యేది, అప్పుడు కదా మన యూనియన్కి గుర్తింపు వచ్చేది. అది వదిలేసి మీరు పని చేసేది వదిలేసి, అసలైన పనిని వదిలేసి ఊకే ఆ యూనియన్ల మీద ఈ యూనియన్ల మీద
బురద చల్లుకుంటూ పనికిరాని మాటలు మాట్లాడుకుంటూ ఉంటే ఏంటి ఉపయోగం? మా తల్లి లాంటి సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ సంఘం గురించి, ఆ సంఘం ఒక గొప్పతనం గురించి మీకు తెలీదు. తెలిస్తే ఈ విధంగా మాట్లాడే వాళ్ళు కాదమ్మ. మా ఒక సమస్య ఎన్ని రాష్ట్రాల్లో పోయి ఎన్ని మీటింగ్లు ఏర్పాటు చేసి ఎన్ని రాష్ట్రాల్లో డ్రైవర్ అన్నల గొంతు, డ్రైవర్ అన్నల సమస్యలు వినపడిచ్చిందో తెలుసుకోండి. డ్రైవర్ అన్నల కోసం ఎన్ని ధర్నాలు చేసిందో అది తెలుసుకోండి. డ్రైవర్ అన్నల కోసం ఎన్నిసార్లు రాస్తా రోకోలు చేసినామో అది తెలుసుకోండి. డ్రైవర్ అన్న గొంతు ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ వినిపించుకుంటా పోయాం. ఏ మంత్రి దగ్గర డ్రైవర్ అన్న కోసం కలవలేదో, ఎన్ని గడపలు ఎక్కలేదో అది తెలుసుకోండి. మేము డ్రైవర్ల కోసం ఎన్నో రాష్ట్రాలు తిరిగాం, ఎన్నో జిల్లాలు తిరిగాం, ఎన్నో మండలాలు తిరిగాం. మీరు ఇలాగ చేసి మీ యూనియన్కి పేరు వచ్చే విధంగా సంపాదించుకోండి. ఇలాగ చేసి మీ యూనియన్ గొప్పతనాన్ని చాటి చెప్పండి. అది వదిలేసి ఊకే ఆడ ఈడ ప్రచారం చేసుకుంటున్నారు. సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్, మరొకసారి చెప్తున్నా, సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ డ్రైవర్ల కోసం, ఓనర్ కోసం, డ్రైవర్ కమ్ ఓనర్ల కోసం స్థాపించబడింది. చెవులతో బాగా వినపడుతుందేమో, వినండి. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినండి. సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్ డ్రైవర్ల కోసం, డ్రైవర్ కమ్ ఓనర్ల కోసం స్థాపించబడింది. అర్థమైందా? ఇంకా మీ పని మీరు చూసుకోండి. డ్రైవర్ అన్నలారా, వీళ్ళకి పని చేసే చేతగాక ఊకే ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళకి తెలీదు మంచి చేస్తేనే మనకి మంచి జరుగుతుంది అనేది. ఊకే ఎదుటి వ్యక్తులకి చెడు చేస్తే వాళ్ళకు కూడా చెడు జరుగుతుంది అనేది తెలియక ఈ విధంగా వీళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ రాబోయే రోజుల్లో మనమందరం డ్రైవర్ల హక్కుల కోసం, డ్రైవర్ల గుర్తింపు కోసం, డ్రైవర్ అన్న ఎదుగుదల కోసం, డ్రైవర్ల పిల్లల బాగు కోసం, డ్రైవర్ అన్న కుటుంబాల ఆనందం కోసం కలిసికట్టుగా ఉండి మనం పోరాడదాం. జై సేఫ్టీ డ్రైవర్స్ అసోసియేషన్, జై జై సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్, జై డ్రైవర్ అన్న, జై జై డ్రైవర్ అన్న.